సంగతులను గురించి మాకు బోధించు. కీడిని విసర్జించి మేలు చేసే విధముగా మమ్మల్ని నడిపించు నాయనా. మమ్మల్ని నడిపించు ప్రభువా. నీవే మాలో ఉండాలి నాయనా. మాకు లోకమొద్దు, లోకములో ఉన్నవారు వద్దు. నీ ఆత్మతో కలిగి ఉన్న బిడ్డలు కావాలి. నీ ఆత్మతో నడిచే బిడ్డలు కావాలి. వారితో మేము, మాతో వారు, మేమందరం కలిసి నీతో ఉండునట్లుగా కృప చూపునండి. బలపరుచుకోండి నాయన. ఆత్మదేవుడా మాట్లాడండి. వాక్యమైన దేవుడా మాట్లాడండి. నీ స్వరమును వినిపించండి. హృదయాలను కదిలించండి. జీవితాలకి మార్పు వచ్చినట్లుగా కృప చూపండి. మనస్సులు మార్చుకొని నూతనమవుట వలన రూపాంతరం చెందినట్లుగా కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు బైబిల్ రాసినప్పుడు అనేక సందర్భాలు బైబిల్లో రాసిపెట్టాడు. బైబిల్లో రాసిపెట్టిన మాటలు ఎంతమంది నమ్ముతారు? బైబిల్లో రాసిపెట్టిన మాటలు ఎంతమంది నమ్ముతారు? నమ్మరా కొంతమంది? ఏం మరి చేతులు ఎత్తలేదు? చాలా వరకు ఎత్తలేదు. అంటే మీకు బైబిల్ పట్ల నమ్మకము లేనట్లా ఉన్నట్లా? ఏండి, బైబిల్ కదా మనం ఎవరు నమ్ముతున్నాం? బైబిల్ని కదా. మరి బైబిల్ మాట నమ్ముతున్నారా లేదా అంటే ఏం చేయాలా? మీరు నమ్ముచున్నామంటే చేయెత్తాలి కదా. మరి చాలామంది ఎత్తలేదు. ఏమన్నా వాళ్ళని నమ్మట్లేదు అందామా? మనం అలాగంటే వాళ్ళు ఇప్పుడే పోతారు కోపం పడిపోయి. మీరు చేయెత్తలేదు ఏమమ్మా, బైబిల్ మాట నమ్మరా అని అడిగామనుకో, కోపం వచ్చేది వాళ్ళకి. అలా అయిపోయింది వ్యవస్థ. అడగటానికి లేదు, చెప్పిన వాక్యాన్ని గ్రహిస్తున్నారా లేదని అడగటానికి కూడా లేదు. ఇన్నా వినకపోయినా చెప్పేసి ఆమె నేను ఎలాగదా? దేవుని బిడ్డలారా, మీరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ ఖచ్చితంగా మనతోనే మాట్లాడుతుంది. ఇప్పుడు మనం చదివిన కీర్తన గ్రంథంలో 146వ కీర్తన 3వ వచనంలో ఒక మాటను చదువుతారా బాబు? రాజులు చేతనైనను నరుల చేతనైనను రక్షణ, అంటే టోటల్గా మనుషుల వల్ల ఏమి లేదు, రక్షణ లేదు. మరి వారి గురించి నీ ఆలోచన, నా ఆలోచన, మన ఆలోచన ఎలా ఉండాలి? ఇంకా తర్వాత చదవమా. వారిని నమ్ముకోకూడదంట. మా వినండి, ఎవరిని నమ్ముకోకూడదు? రాజులు, నరులు, లేక మనుషులు. వారి వల్ల ఏమి లేదు, మనకి రక్షణ ఏమాత్రము లేదు. పైపిచ్చి మళ్ళా వారి వల్ల ఎంత భయంకరమైన తీవ్రత ఉందో బైబిల్లో చూస్తారో ఒకసారి. రక్షణ లేదు, లేక మేలు లేదు, ఏమంటే ఒక మంచి లేదు. మరి ఆ మనుషులు లేక ఆ రాజులు వారి వలన నీలాంటి వారికి, అంటే వారిని నమ్ముకోలేదు, వారి వైపు చూడలేదు నువ్వు, నీలాంటి వారిని ఎలా చూస్తున్నారు వాళ్ళు? 124వ కీర్తన కూడా ఒక్కసారి చదువుతారా? 124వ కీర్తన. మనుషులు మన మీదకి లేచినప్పుడు
యెహోవా మనకు తోడై ఉండకపోతే వారి ఆగ్రహము మన పైన రగులుకుంటే, యెహోవా మనకి తోడై ఉండకపోతే, అమ్మ బాబోయ్ ఏం చేస్తారంటయా? ప్రాణంతోనే మృంగేస్తారంట. అంటే రాజులు లేక నరులు లేక మనుషులకున్న ప్రభావం ఇది. అందుకు మనము వీరిని ఏం చేయాలా? ఏం చేయాలా? నమ్మకూడదంట. ఎవరు నమ్మకూడదు? ఈ మనుషుల్ని అస్సలు ఎంత మాత్రం మనం నమ్మకూడదు. మరి ఎవరిని నమ్ముకోవాలా నువ్వు? ఎవరు నమ్ముకుంటే నీకు మేలు? ఎవరు నమ్ముకుంటే, ఎవరి మాట వింటే నీకు క్షేమము కదా? నరుల మాట నమ్మవద్దు, రాజుల మాట నమ్మొద్దు. మంచిది, అది దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ వలన నీకు నష్టం ఉంది, వారి వలన నీకు కీడు ఉంది. అందుకు విశ్వాసులమైన మనము రాజులు నమ్మకూడదు, నరులు నమ్మకూడదు, మనుషుల్ని కూడా నమ్మకూడదు. అంటే మనుషులు అంటే మనం వాక్యంలో చూడొచ్చు. ఏం పనులు చేస్తారు మనుషులు అని బైబిల్ చెబుతుంది. జాగ్రత్తగా చూడండి. తర్వాత మనం మనుషుల గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు దేవుని గురించి కూడా కొద్దిగా తెలుసుకుంటే అప్పుడు మనకి ప్రయోజనం అవుతుంది కదండి. అంటే ఈ రాజులు, ఈ మనుషులు, వీళ్ళ వల్ల రక్షణ లేదు అంటాడు. మరలా పైపిచ్చి వారి ఆగ్రహము మనలను ఏం చేస్తుందంటే ప్రాణంతోనే మిరింగేసేట్టుగా చేస్తుంది అని అంటుంది బైబిల్. సరే, వీరి వలన ఇంత ప్రమాదం ఉందని మనకెలా తెలుస్తుంది? పూర్వకాలమందు రాజులు ఏమండి, గతకాలములో మనుషులు, ఆ రాజుల వలన, ఆ మనుషుల వలన ఏమి జరిగేది అని అంటే, ఉదాహరణకి ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు రాజు కదండి. ఐగుప్తు రాజు ఎవరంటే వాడు ఫరో చక్రవర్తి. వాడు ఒక ఆలోచన చేశాడండి. ఏం ఆలోచన చేశాడో తెలుసా? విశ్వాసులైన వారు అంటే యెహోవా మీద ఆనుకొని ఆధారపడి జీవిస్తున్నవారు, వాళ్ళలో పెళ్లి చేసుకున్న స్త్రీలు ఏమండి గర్భిణీలు అయితే ఆ గర్భిణీ స్త్రీలకు మంత్రసాలని జీతాలు ఇచ్చి వాడు ఆ పని చేయమని ఆ రాజు నియమించాడు. అంటే రాజుల వల్ల రక్షణ లేదన్న మాటకి వాక్యం చూపిస్తున్నాను. అది నిర్గమకాండంలో ఉంటుంది అదంతా. ఏమండి ఆ రాజుగారు ఏమన్నాడు ఆ మంత్రసాలను అంటే, ఇశ్రాయేలులో ఉన్న స్త్రీలు వివాహాలు చేసుకున్నారు, తమ భర్తలతో వారు కాపురాలు చేస్తూ ఉంటారు, వారికి గర్భము వచ్చిన తర్వాత 9 నెలలు కూడా వారిని ఏమనొద్దు. రాజుగారి మాట, 9 నెలల వరకు వాళ్ళు ఏమి అనొద్దు మీరు. కానీ ప్రసవించేటప్పుడు మాత్రం ఏం చేయమన్నాడు రాజు? మగపిల్లలను అయితే కానుపు పీటల మీదే చంపేయండి. ఏమండి, మంచి ఆలోచన అంటారా ఇది? ఏమో మంచి ఆలోచనేనా? కాదు. మళ్ళీ ఏ స్త్రీలకి? ఎబ్రీ స్త్రీలు కదా. ఎబ్రీ స్త్రీలు అంటే విశ్వాసులు, దేవుని మీద ఆనుకొని ఆధారపడి జీవించే స్త్రీలు, ఎప్పుడు 24 గంటలు ప్రార్థన అనుకుంటూ జీవించే స్త్రీలు. ఇలాంటి స్త్రీల మీద ఆ రాజు కుట్ర చేశాడు. కుట్ర చేసిన వాడు చేస్తున్నాడు కీడంటే వాడు చేయట్లేదు. మరలా ఎవరికి ఆ బాధ్యతను అప్పగించేశాడు?
మంత్రసాలకు అప్పగించాడు. మంత్రసానులకి జీతం ఇస్తున్నాడు ఈ పని మీదే. మీరు ప్రసవించిన ఆ స్త్రీ ఆడపిల్ల అయితే బ్రతకనియండి, దానికి నేనేమి కాదనను. కానీ మగపిల్లవాడి కానీ పుడితే వాడిని ఏం చేయాలా? చంపేయండి. ఎంత భయంకరమైన కుట్ర చేశాడు రాజు. అందుకే బైబిల్ చెప్పింది, ఎవరి వల్ల రక్షణ లేదు బాబు? రాజుల వలన రక్షణ లేదు. ఎవరికి లేదు అని ఒకవేళ మనం వాక్య ప్రకారంగా ఆలోచిస్తే విశ్వాసులైన వారికి లేదు. ఏమండి? మళ్ళీ ఐగుప్తి స్త్రీలు, అన్యజనుల స్త్రీలు వాళ్ళు బాగా ప్రసవిస్తున్నారు, వారు మగపిల్లలే కంటున్నారు, వాళ్ళు ఎవరు ఏమంటలేదు వాళ్ళని. కానీ ఎవరికి ఈ నష్టము, ఎవరికి కీడంటే ఎబ్రీ స్త్రీలు, అంటే ఇశ్రాయేల్ ప్రజలు, అంటే దేవుడిని యెహోవా మీద ఆనుకొని 24 గంటలు ప్రార్థన 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 అనుకునే బిడల మీద వాడు కక్ష కట్టాడండి. ఆ టైములో ఎబ్రీరాలైన ఏమండి మోసే గారు తల్లి కూడా గర్భిణితో ఉంది, ఆమె కూడా గర్భిణితో ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఆమె కూడా బిడ్డని కన్నది. బాగా ఆలోచించండి, ఎలా కన్నది అని అంటే మంత్రసాని సహాయము లేకుండానే ఆమె ప్రసవించింది బిడ్డని. దేవునికి స్తోత్రం. ఏ బిడ్డకి జన్మనిచ్చిందా తల్లి? మగబిడ్డకి. మరి మగబిడ్డలందరినీ ఏం చేయమన్నాడు రాజు? చంపేమన్నాడు. మరి పుట్టినవాడేమో మగబిడ్డ. ఇప్పుడు ఏం చేయాలి ఈ తల్లి? ఏం చేయాలి కుటుంబ సభ్యులు? ఈ వార్త కానీ రాజు కానీ తెలిస్తే తప్పగా సైనికులు పంపించి చంపేస్తాడు. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక మనుషులకు ఒకవేళ తెలియకపోవచ్చు, దేవుని యొక్క ఆలోచన నరులు కనిపెట్టలేకపోవచ్చు. దేవుని యొక్క ఉద్దేశము ఒక విశ్వాసం మీద ఉంటే ఎంతమంది ఎన్ని రకాలుగా పన్నాగాలు పన్నినా, ఎలాంటి రాజులు కుట్ర చేసినా, ఎలాంటి సైనికులు చంపాలని ప్రయత్నించినా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ వ్యక్తిని తప్పిస్తాడు. ఏమండి? అలాగా ఒక 3 నెలల దాకా ఈ పిల్లోడు దాచిపెట్టారు. కానీ వీడు 3 నెలలు అయ్యే కొద్ది నోరు పెద్ద అవుతుంది, స్వరం పెద్ద అవుతుంది, ఇక ఏడవటం మొదలు పెట్టాడు. ఏమండి? ఆ తర్వాత ఈ వార్త రాజు దగ్గరికి వెళ్ళింది, ఇదిగో పలానా స్త్రీ ఎబ్రీరాలు మగబిడ్డకు జన్మనిచ్చిందంట, మీరెందుకు ఆ మగబిడ్డకు జన్మనిస్తే అలా చూస్తూ ఉన్నారు? అలాగని మంత్రసానులను పిలిపించాడు రాజు. మంత్రసానులను పిలిపించాడు రాజు. ఏమా, నేను మీకు జీతం ఇస్తున్నాను, నేను ఏం పని చేయమన్నాను? ఎబ్రీ స్త్రీలకు ప్రసవకాలం మందు పుట్టిన మగబిడ్డ అయితే చంపేమని చెప్తే మీరేంటి ఈ పని చేయకుండా, మీరేంటి మగబిడ్డను బ్రతకనిచ్చారు? అలాగని ఈ మంత్రసానులందరినీ భయపెట్టేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, చంపేస్తానన్నట్లుగా ఆడి ఉద్రేకాన్ని ఎల్లగొక్కుతున్నాడు. లేదండి, మేము వెళ్ళకముందే ఆ స్త్రీ ఏం చేసింది? ప్రసవించింది. మేము అక్కడ మంత్రసానులుగా పని చేయలేదు. ఎందుకు ఆ మాట అన్నారు తెలుసా? వాళ్ళు, ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడ్డారు. రాజుకి భయపడ్డారా బాబు? నో. రాజు మాట విన్నారా? లేదు. అంటే ఈ మంత్రసానులు ఎవరి మాట వింటే మనకు మేలు అనుకున్నారు వాళ్ళు. దేవుని మాట వింటేనే మనకు మేలు. ఈ రాజు ఎంతవరకు మనకు జీతం ఇస్తాడు? వీడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు భూమి మీద? వీడు కూడా కాలం చెల్లిపోతాడు కదా. అప్పుడు మన పరిస్థితి మళ్ళీ మామూలే కదా. మళ్ళీ మన కూలి పనులు మనం చేసుకోవాలి కదా. ఈడేదో మనకు మంత్రసానులు ఉద్యోగం ఇచ్చడా కానీ పుట్టిన బిడ్డను చంపేస్తే అది దేవుడిచ్చిన బిడ్డ కాబట్టి చంపొచ్చా? మనము చంపకూడదు అనుకున్నారు ఆ స్త్రీలు. దేవుని బిడ్డలారా,
ఆ మోసేకు ఏమండి 3 నెలలు వయసు వచ్చిన తర్వాత ఈ వార్త రాజు దగ్గరికి వెళ్ళిపోయిందన్న సంగతి తల్లికి తెలిసి, అప్పుడు తల్లి ఏమండి వారి అక్కగారు మిరియాము ఏమండి వాళ్ళ అన్నయ్య అహరోను లేక వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తల్లి గారు వీళ్ళందరూ ఏకమై ఏమని చేసేదంటే, వాళ్ళు సైనికుల చేతికిస్తే చంపబడతారు, నరికేస్తారు. కానీ ఆ టైంలో ఇంకొక నియమం ఉంది. ఏ నియమం అంటే, ఒకవేళ మనుషుల చేతికి పిల్లల్ని అప్పగించకపోతే తీసుకొని వెళ్ళి నైలు నదిలో పారేయాల, అలాగైనా సరే పిల్లడిని చంపేయాల. అలాగ ఆర్డర్ వేసాడు ఆ రాజు. అందుకని ఈ పిల్లవాడిని వాళ్ళ చేతికి దొరకనీయకుండా ఈ పిల్లవాడిని నైలు నదిలో పడేసేద్దామని తల్లి ఆలోచించి ఒక బాక్సు తయారు చేసి దాని గీలంతా పూసి నీళ్ళు వెళ్ళకుండా ఆ పిల్లవాడిని ఆ పెట్టెలో పెట్టి నైలు నదిలో ఏమంటే ఆ నదిలో ఏం చేసిందమ్మా వదిలేసింది. ఆ నదిలోని ఆ పెట్టె కొట్టుకుని పోతుంది. అదే సమయానికి అదే రాజు కూతురు స్థానానికి వచ్చింది. దేవునికి స్తోత్ర. స్థానానికి వచ్చిన అమ్మాయికి పెట్టి కనపడుతుంది. ఏమిటి బాక్స్ తేలికి వస్తుంది, ఏంటి పెట్టి తేలికి వస్తుంది, ఏమిటి అలాగని ఆశ్చర్యంగా ఆ పెట్టిని తెమ్మని ఆమె దగ్గర ఉన్న చలికెత్తులకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు వెళ్ళారు, ఆ పెట్టిని తీసుకొచ్చారు. ఆ పెట్టి బాక్సుని ఇలా చూస్తే దానిలో పిల్లవాడు దిగాలమని మెరిచాడు. చక్కని అందగాడు, 3 నెలల పిల్లవాడు చాలా ముచ్చటగా కనబడుతున్నాడు. ఏంటనే రాజకుమార్తెకి ఏం కలిగింది మనసులో? ఈ పిల్లవాడిని ఎలాగైనా నేను పెంచుకోవాలా, ఎలాగైనా నేను పెంచుకోవాలా, నేను పెంచుకుంటాను. నాకు భర్త లేకపోయినా పర్లేదు, నాకు పెళ్ళి కాకపోయినా పర్లేదు, నాకు మాత్రం ఈ బిడ్డ ఉండాలి, ఈ కుమారుడు ఉండాలా అని ఈ పిల్లవాడిని ఆమె తీసుకొని పోతున్న సమయంలో ఏమండి ఈ పిల్లవాడు గల అక్క మిరియామ గారు వెంటనే అక్కడికి వచ్చింది. అమ్మమ్మ, మరి పిల్లవాడు 3 నెలల వాడు, మరి పాలు ఉండాలి కదా, మరి పాలు ఇవ్వటానికి నేను హెబ్రీ స్త్రీల్లో ఒక ఆమెని తీసుకొస్తాను, నీకు ఇష్టం అయితే అలాగని ఆ రాజకుమార్తెని అడిగింది మిరియాం. అప్పుడు రాజకుమార్తె ఏమంది? వెళ్ళమ్మా, ఈ బిడ్డ పెరగాలి, ఈ బిడ్డ పెద్దవాడు అవ్వాలి, ఈ పిల్లవాడు చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాడు, నాకు నేను పెంచుకుంటాను అని ఈ అమ్మాయి అనగానే ఆ మిరియాము వాళ్ళ అక్కగారు పరిగెత్తుగాని వెళ్ళి ఏమండి పచ్చి బాలింతరాలు కదా, ఎవరు ఈ పిల్లవాడిని కన్నా తల్లే, ఆ సంగతి ఈమెకి తెలుసా? రాజకుమార్తె కంటే తెలియదు. కాకపోతే ఈ ఒక హెబ్రీ స్త్రీ అని మాత్రము తెలుసు. కానీ ఈ పిల్లోడినే కన్న తల్లి అని మాత్రం ఈమెకి తెలియదు. ఆలోచించండి ఎంత దేవుని ప్రణాళిక ఎలాగా తయారవుతుందో దేవుని బిడ్డలారా. అంటే దేవుని దృష్టి నీ పైన ఉందనుకో, లేక నువ్వే దేవుని పైన ఆధారపడ్డావనుకో, నీ చుట్టూ మరణ శాసనాలు ఉన్నా కదా, నిన్ను చంపాలనుకునేవా రాజులు ఉన్నా నీ మీద కత్తి కర్ర పండిస్తాడా బాబు? పన్నేవాడు. ఎందుకు తెలుసా? ఇలాంటి పనికిమాల రాజుల కంటే గొప్పవాడు కదా. ఈ పనికిమాల రాజుల కంటే దేవుడు ఎలా అంటాడు? గొప్పవాడు కదండి. ఈడాపాటి వాడు, ఈడు మనుషుడే. రాజులు అన్నారు. ఎందుకని రాజులు? ప్రజలు వాడిని అధికారిగా చూసారు. రాజు నాతో ఆడు కూడా సామాన్యుడే కదా, ఆడు ఒక తల్లికి పుట్టినోడే కదా, ఆడు నీలాగా నాలా పెరిగినోడే కదా. మనమే రాజు అంటున్నాం వాడిని. మనం అనకపోతే రాజా కాదు. మరి ఆ ఊర్లో చాలామంది ఉన్నారు కదా మగవాళ్ళు, అందరూ రాజులు అన్నారా? లేదు. అందుకని మనం ఆలోచించాలి దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ వాక్యంలో మనం ఇందా చూసాం కదా, రాజుల నమ్ముడి కంటే, నరులను నమ్ముకున్నటి కంటే యెహోవా నమ్ముకున్నటే మేలు. కీడు రానివ్వడు, నీకు నష్టం కలగనివ్వడు, ఆపద రానివ్వడు. నీ పైన శత్రువు సమూహము ఎంతమంది లోకస్తులుగా ఏమండి వారు కుట్రలు చేసినప్పుడు కూడా అవన్నీ ఏమైపోతాయి? భంగమైపోతాయి కదా. అంటే ఏంటి? ఫెయిల్ అయిపోతాయి. అవి నెరవేరుతాయా? నెరవేరు.
ఇదిగో ఈ 3 నెలల పిల్లవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మళ్ళా రాజనగరమునకే వచ్చాడు. దేవునికి స్తోత్రం. రాజుగారి ఇంటిలోనికే వచ్చాడు. ఏ రాజు అయితే చంపాలి పిల్లల్ని, మగ పిల్లల్ని అనుకున్నాడో ఆ రాజుగారి ఎదుటే పెరుగుతున్నాడు ఈ పిల్లడు. అంటే ఇది ఎవరు చేశారు ఈ కార్యం అంతా అంటే ఏం చెబుతారమ్మా? దేవుడు. అందుకని ఆ పిల్లవాడిని కన్న తల్లి కదా, లేక రక్తం పంచుకో పుట్టిన వారు అక్క మిరియాము, ఏమండి, లేక రక్తం పంచుకో పుట్టిన వాళ్ళ అన్న అహరోను, ఏమండి, వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద. మరి ఈ రాజు ఎవరి మీద ఆధారపడ్డాడు? మనుషుల మీద. అది చూసారా? అంటే మనుషులకి దేవునికి తేడా మనం కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, మనలో చాలామంది కూడా మనుషుల చేత మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు కదా, ఉన్నారు కదా. ముందేమో నమ్మిస్తున్నారు, తర్వాత ఏమేం చేస్తున్నారు? చేతుల పైకి ఎత్తేస్తున్నారు. అరే రే రే ఇలా జరిగింది ఏంట్రా అని. తర్వాత నువ్వు మేలే చేసాను కానీ నేను కీడేం చేయలేదు కదా అనుకుంటావు నువ్వు. కానీ ఆడు చేసింది ఏంటి? కీడే. మనకి దయించి దేవుని బిడ్డలారా, మనుషుల మీద ఆధారపడవద్దు. మరీ చెప్తున్నాను నేను. నిజంగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళు మొదట్లో కొంచెం కీడు అనుకున్నా తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? తర్వాత ఏం జరుగుతుంది బాబు? గొప్ప మేలు జరుగుతుంది. దేవుడు నీ కొరకు దాసి ఉంచాడు ఒక మేలు. ఆ మేలు చూడు, ఈ కీడుని చూడకు. ఈ వెనక జరిగే కీడుని చూడకూడదు. మనం ముందున్న మేలునే చూడాలా. అందుకే పౌలు గారు ఏమన్నాడండి? నేను వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే పరిగెడతానన్నాడు. ముందేముందంటే లేక వెనకేముంది? ఆలోచించండి. పౌలు గారు అన్న మాటలో వెనకేముందని అర్థం. వెనకేదో కీడు ఉంది, అందుకే దాన్ని మర్చిపోయాను. నాకు వద్దు బాబా కీడు. ముందేముంది? మేలుంది. అందుకు దాని కొరకు ఏం చేస్తానన్నాడు ఈయన? పరిగెడతాను ముందుకి. ఇదిగో చూడండి, మోసే గారి వెనక కూడా కీడు ఉంది లేదా? కీడు ఉంది, పొంచి ఉంది కీడు. ఇప్పుడు రాజు కుమార్తె గారు తీసుకొచ్చారు కాబట్టి ఆ పిల్లవాడు బతుకుతున్నాడు. కానీ అదే ఎబ్రిలు వచ్చిన స్త్రీల్లో చేతిలో ఉంటే బతకనిస్తారా? బతకనిస్తారా? బతకనివ్వరు. ఆ రాజు బతకనివ్వడు. ఎందుకంటే ఎబ్రీ జాతి వారిని ఎవరిని బ్రతకటానికి లేదు. మగ పిల్లలు ఎవరు ఆర్డర్ అంటే ఆ రాజుగారు ఆర్డర్. అది రాజుగారు ఏమని తలస్తే దెబ్బలు కొద్దు ఉండదు కదా. రాజుగారు అనుకున్నాడంటే మనకు దెబ్బలు కొద్దు ఉండదు అన్నట్లుగా రాజుగారు ఆర్డర్ వేసాడు. ఎబ్రీ స్త్రీలు పుట్టిన పిల్లలందరినీ కూడా చంపేవని. మరి ఈ పుట్టిన పిల్లవాడు ఎబ్రీడే, ఈ మోసే ఎబ్రీడు. మరి ఇప్పుడు ఎబ్రీడు పిల్లవాడు 3 నెలల కుర్రవాడిని చంపేయాలా? రాజు బతికేయాలా? నిజంగా చంపేయాలా? మరి ఇప్పుడు చంపకుండా అదే నగరములో అదే ఇంట్లో పెరుగుతున్నాడంటే దానికి కారణం ఏంటి అసలు? దేవునికి మహిమ. అలాగా పెరిగాడు. ఎంతవరకు? 40 సంవత్సరాల దాకా పెరిగాడండి. అప్పుడు పెద్దోడైపోయాడు, విద్యలు నేర్చుకున్నాడు, కర్ర సాధనం, కత్తి సాధనం అన్నీ. ఐగుప్తు దేశంలో విద్యలే నేర్చుకున్నాడు మోసే. ఎందుకంటే ఈ రాజకుమార్తె నేర్పించింది పిల్లోడికి. నా కొడుకు వీడికి అన్ని సకల విద్యలు నేర్పించాలని నేర్పించింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టి నేర్చుకున్నాడు. పాపం ఎందుకనుకోవాలా, మోసే కూడా నేర్చుకున్నాడు. అలా 40 సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు అడవడగా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? మోసే. అప్పుడు ఎబ్రీలకి ఒక గుర్తుండేదండి. ఏంటి గుర్తు అంటే గొంగల దుప్పట్లు వాళ్ళ మీద ఉండి, చూడండి గొర్రెల కాపర్లో కప్పుకుంటారు కదా దుప్పట్లు, అలాంటిది 2 జారలు నల్ల దుప్పడే, 2 జార్లు ఉంటాయి తెల్ల చారలు. అది ఎబ్రీల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఒకరోజు అడవడగడవ ఇంట్లోకి వెళ్తా అది కింద పడిపోయింది. చూసుకోలేదు ఈయన. చూసుకోకపోతే వెంటనే రాజుగారు వెనకొస్తాడు. ఏంటి ఇది? ఎబ్రీ జాతి వాళ్ళు దుప్పడు కదా, ఇది ఇక్కడ ఉందేంటి? ఇది ఎవరు మన ఇంట్లో తీసుకొచ్చారు అని రాజుగారికి ఏమండి ఆలోచన పడింది. అంటే
నా ఇంట్లో పెరిగినవాడు ఎబ్రీడా, ఎబ్రీడ్ అండి. అలాగా ఈడ రాజు ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత ఒకరోజు మోసే గారు పెద్దోడిందరూ అలా ఊరు బయటకు వచ్చాడు. ఊరు బయటకు వస్తే ఒక ఎబ్రిడికి ఒక ఐగుప్తుడికి గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతూ ఉంటే అప్పుడు మోసే గారు వచ్చి ఇద్దరిని అడుగుతున్నాడు, ఎందుకురా మీరు గొడవ పెట్టుకుంటారు? మీరిద్దరూ ఒక ఊరోళ్ళే కదా, ఒక ఊరోళ్ళం ఒక గ్రామస్తులం గొడవ పెట్టుకుంటారా అంటే అప్పుడు ఐగుప్తుడు ఏమంటాడంటే మోసేని ఎగతాళిగా మాట్లాడతాడు. ఎవడరా నువ్వు, మాకు నువ్వు తీర్పురవా, మాకేదో తీర్పు చెప్పడానికి వచ్చేవాళ్ళ, కానీ వాడు సిరాపడతాడు మోసే మీద. అప్పుడు మోసే బాగా 40 సంవత్సరాల వయసు వచ్చింది కదా, మంచి బలంగా ఉన్నాడు, మంచి రోషం గల వాడు, పౌరుషం కూడా ఎక్కువ. ఏంట్రా నేనేమన్నానని నువ్వేమంటున్నావురా, ఎందుకు గొడవ, ఊరుకొండ్రా బాబు అన్నాను అన్న ఆ మాటకే నువ్వు తీర్పుడువా, నువ్వు పెద్ద మనిషివా, నన్ను ఇలాగంటున్నావు, అలాగే నన్ను ఎగతాలు చేస్తావేరా అలాగని గట్టి లాగిబడి ఒడిశాడండి. లాగిబడి కొడితే ఏమైంది తెలిసేవాడు, ఆ ఐగుప్తుడు భూమిలో దిగబడిపోయాడు. మోసే కూడా దెబ్బకి భూమిలో దిగబడిపోయాడు. ఆ వాక్యం దొరికిందేమో చదువుతారా, ఏమండి దిగబడిపోయాడు. సరే వెళ్ళిపోయాడు. అది ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఎవరో మోసే గారు ఈ సంగతి ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఈ సంగతి రాజుకి తెలిసిపోయింది. రాజుకు తెలిసింది అలాగని మోసే గారు ఏమనుకున్నాడంటే, అయ్యో ఈ సంగతి రాజు తెలిసిపోయింది, ఇక నన్ను ఊళ్ళో ఉండి చంపేస్తాడు అని ఏం చేయండి, అక్కడి నుంచి పారిపోయాడు. దేవునికి స్తోత్ర. పారిపోయాడండి. ఎక్కడ పారిపోయాడు? మిద్యాను దేశానికి పారిపోయాడు. అప్పటికి నీళ్ళు లేవు, కూడు లేదు, చాలా సమస్యలిపోయాడు. మీరు ఎక్కువ 10 అగ్నుల సినిమా ఎవరైనా చూసుంటే అందులో ఉంటుంది స్టోరీ అంతా, అంటే మన కళ్ళకి కనపడటంటే ఆ స్టోరీ చూడాలి, అందులో ఉంటుంది 10 అగ్నుల సినిమా. మోసే చరిత్ర తీశారు, అది అంతా బైబిల్లో ఉందనుకోండి. ఏమంటే అప్పుడు మిద్యాను దేశమునకు వెళ్తే అక్కడ ఇత్రో అనే ఒక అతను ఉన్నాడు. ఆయనకు మగపిల్లలు లేరు, 7 ఆడపిల్లలే, 7 కుమార్తెలు వాళ్ళకి. మన వాళ్ళు 2-3 కంటేనేమో 3 కన్నారు, 4 కన్నా ఆడపిల్లలు అంటున్నారు. చాలా బాధపడద్దు. ఎంతమంది అయినా మంచోళ్ళే, ఆడబిడ్డలైనా మంచోళ్ళే, మగబిడ్డలైనా మంచోళ్ళే. దేవుడిచ్చిన వరాలు కదండి, దేవునిచ్చిన స్వాస్థ్యాలు కదండి. మనం వాటి మీద చిరాకు పడకూడదు. పిల్లల మీద 7 కుమార్తెలు ఆయనకి. అప్పుడు ఈ మోసే ఆ మిద్యాను యాజకుడు ఉన్న ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక నీళ్ళ బావి, పెద్ద బావి ఉంటుంది. ఆ రోజు ఆ ఇత్రో గారి యొక్క పెద్ద కుమార్తెలు గొర్రెల మందలు తోలుకెళ్ళి నీళ్ళ బావి దగ్గరికి తీసుకొస్తారు నీళ్ళు పెట్టాలని. అక్కడ కొంతమంది శత్రులు ఏం చేస్తారు, వీళ్ళు ఆడపిల్లలు అలాగని వీళ్ళు బెదిరించి, వీళ్ళు భయపెట్టి నీళ్లు తాగనీయకుండా, గొర్రెలకు పెట్టనీయకుండా ఈ ఆడపిల్లల్ని వీళ్ళు తరిమేస్తారు. ఆ సంగతి మోసే చూస్తాడు. చూసి అప్పుడు వాళ్ళతో పోట్లాడు, ఏంట్రా మీరు ఆడపిల్లలు ఎందుకు అలా గోల్ చేస్తున్నారు, మీరు ఆడపిల్లలంటే మీకు అంత అలుసా, ఆడపిల్లలు పని చేసుకోకూడదా, ఆడపిల్లలంటే మీరు చాలా ఎగతాళి చూస్తున్నారు అని వాళ్ళతో పోట్లాడి వాటిని కొట్టి, ఏమంటే అప్పుడు మోసే గారు బావిలో నీళ్లు తోడి, అప్పుడు ఈ ఇత్రో గారి యొక్క పెద్ద కుమార్తె ఏమండి ఆ గొర్రెల మందకి నీళ్లు పెట్టి వాళ్ళని సంతోషంతో ఇంటికి పంపించాడు. మోసే గారి బావి దగ్గర ఉండిపోయాడు. అప్పుడు ఇంటికి వెళ్ళి సంగతి చెబుతుంది కుమార్తెలు వాళ్ళ నాన్నగారికి సంగతి చెబితే అప్పుడు నాన్నగారు అంటాడు, ఇదేటమ్మా అంత మంచి పని చేస్తున్నాడు, అంత సాయపడినోడిని ఎందుకు మీరు అక్కడ వదిలేశారు, మన ఇంటికి తీసుకురావచ్చు కదా. అలాగని ఇత్రో గారు వాళ్ళ పెద్ద కుమార్తెను అడిగితే మరలా వచ్చి మోసే గారిని అప్పుడు ఇంటికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి అప్పుడు మోసే గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇత్రో గారు ఏం చేస్తాడంటే, అయ్యా నాకు మగపిల్లలు లేరు కాబట్టి నాకు 7 కుమార్తెలు ఉన్నారు, పెళ్ళంటే తర్వాత సంగతి, కానీ ముందు ఇప్పటి వరకు నా కుమార్తెలే గొర్రెలు తోలుకెళ్ళి ఆ కొండలంటే మేపుకుంటూ అలసిపోతున్నారు. అయ్యా ఈసారి నువ్వు ఇక్కడి నుంచి నా గొర్రెలు మేపితే నీకు జీతం ఇస్తాను, నీకు భోజనం పెడతాను, నీకు ఏం కావాలో అది ఇస్తాను. అలాగని
ఆయన మాట్లాడితే దానికి మోసే గారు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. మోసే గారు ఇష్టపడతాడు. అలాగా గొర్రెలు కొంతకాలం మేపుతూ ఏమండి అలా వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, తెల్లారుతుంది, మళ్ళీ గొర్రెలు తోలుకెళ్తున్నాడు. ఇలాగా ఉంటున్న సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక పెద్ద పర్వతం ఉంది. ఈ మోసే గారు ఏమనుకున్నాడంటే, ఈ గొర్రెల మందని ఆ పర్వతం దగ్గర తోలుకెళ్దాం అనుకున్నాడు. అలా తోలుకెళ్తున్న సమయంలో అక్కడ ఏం కనపడుతుందంటే, ఒక పెద్ద మంట కనపడుతుంది. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులోనే ఒక మంట ఒకటి పెద్దది కనబడుతూ ఉంది. ఏమిటి ఇక్కడ మనుషులు ఎవరు లేరు, ఏమండి ఈ మంట ఎవరు వేయట్లేదు, ఎలాగ కాలుతుంది పొద, మరి అది చూస్తే కాలిపోయి బూడిదవ్వట్లేదు అది, కానీ మంట మాత్రం మండుతుంది, ఏంటి ఇంతలాగని అలాగ చూడటానికి వెళ్ళాడు. చూడటానికి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి ఏమని పడింది, ఒక స్వరము వస్తుంది లోపల నుంచి. ఒక స్వరము వస్తుంది లోపల నుంచి. ఏమని అంటే, మోసే 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 అని పేరు. ఇదేంటి నా పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరు నన్ను? అసలు నా పేరు మా అమ్మకే తెలుసు, ఇంకంతకంటే ఎవరికి తెలియదే. ఒకవేళ తెలుసుంటే ఐగుప్తిలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనుషులు ఎవరు లేరు, కానీ నా పేరుతో పిలుస్తున్నారు. ఎవరైనా మనిషేనా ఏమిటి ఇంతలాగని ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించాడండి. ప్రయత్నిస్తే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఏమంటుందంటే, మోసే మోసే నువ్వు దగ్గర రావద్దు, ఇది పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలమయ్యా, లోపల రావద్దు నువ్వు. ఒకవేళ వచ్చినట్లయితే నీ పాదాలకున్న చెప్పులు వదిలేసి రా, నీ పాదాలకున్న చెప్పుల్ని వదిలేసి రా లోపలికని. అలాగా దేవుడు అప్పుడు మోసే గ్రహించుకున్నాడండి, ఓహో మనుషులు కాదు ఈయనెవరో, దేవుడే. కానీ నాకు కనిపించట్లేదు, కానీ నాతో మాట్లాడుతున్నాడు దేవుడే అని ఆ రోజు నుంచి మోసే గారు ఎవరి మీద ఆధారపడ్డాడు బాబు? దేవుని మీద. రాజు మీద ఆధారపడ్డా? ఎందుకని ఆధారపడలేదు? రాజు కుమార్తె ఉంది, రాజుగారి ఆస్తులు ఉన్నాయి, రాజుగారి అంతస్తులు ఉన్నాయి, రాజుగారు సంపాదించిన ధన బంగారం విస్తారంగా ఉంది. కానీ మోసే గారి ఆలోచన ఎలాంటిది? ఒక్కసారి అపోస్తుల కార్యం చూస్తారా మీరు? ఏమండి ఆ వాక్యం తీయండి. అపోస్తుల కార్యముల గ్రంథములో ఎబ్రీ రాసిన పత్రికలో, ఎబ్రీ పత్రికలో ఉంటుంది చూడండి ఒకసారి. మోసే పెద్దవాడైనప్పుడంట, బాగా గమనించండి మోసే గారి మాట. మోసే పెద్దవాడైనప్పుడు, చూడండి దేని పెట్టండి బాబు, విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు బిడ్డలతో కలిసి నిందలైన గొప్ప భాగ్యము. సహోదరి, నిందించబడుతున్నావా అమ్మా? నిందించబడుతున్నారా? బాధపడొచ్చా? బాధపడతారా? బాధపడరా? నిందిస్తున్నారు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా, మీరేమనుకుంటారు? ఏంటి నన్ను అంటదా, నన్ను అంటాడా అనుకుంటావా? ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. మోసే గారు ఏమన్నాడు బాబు? మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన క్రీస్తు నమ్ముకున్న వారితో కలిసి నిందలైనా పర్వాలేదు, నిందలే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఎవరైనా? మోసే. విశ్వాసమును బట్టి. మళ్ళా మరి నువ్వు మనము ఎవరన్నా నిందిస్తే ఓర్చుకుంటావా? బాధపడతావా? మాట్లాడు. ఓర్చుకుంటారా? ఎదురెత్తారా? ఏం బాబు? ఓర్చుకో, అది గొప్ప భాగ్యం అవుతుంది రేపు.
అది గొప్ప సంతోషం అవుతుంది. విశ్వాసం నీలో పెరిగిందని నీ దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఒకవేళ రాజులు మెచ్చుకోకపోవచ్చు, లేక మంత్రులు మెచ్చుకోకపోవచ్చు, లేక మనుషులు మెచ్చుకోకపోవచ్చు. ఇదిగో విశ్వాసులు ఉన్నారు, సంఘం ఉంది, ఇదిగో వీళ్ళు మెచ్చుకుంటారు. ఇదిగో ఓర్చుకుంటుందా అమ్మాయి, ఇదిగో ఓర్చుకున్నాడు అబ్బాయి. ఎన్ని బాధలు పడతారు, ఎన్ని కష్టాన్ని భరాయిస్తారు. ఎంతమంది నిందించినా నోరు ఇప్పి మాట్లాడరు. ఎందుకు? విశ్వాసులు. ఎవరిలో? విశ్వాసులు. నోరెత్తరా? నోరెత్తొచ్చా? మాట్లాడండిరా బాబు. ఏం లాజరు, విశ్వాసం నోరెత్తుతారా? నోరెత్తడానికి అవకాశం ఉందా? అసలు లేదు. వాళ్ళకి ఆ దేవుడు తాళం వేసాడు. నీకు తెలియదు ఆ సంగతి. గట్టి విశ్వాసులైతే నిజమైన దేవుని మీదే ఆధారపడిపోయి దేవుడి మాటతోనే జీవించే వాళ్ళైతే నోరు మెదపవు. అనుకున్నారా? అనుకొని దేవుడికే తెలుసు. అంటున్నారా? అనుకొని అది అన్ని దేవునికే తగులుతున్నాయి, నన్ను కాదు అంటుంది. ఏమండి, దేవుడు ఏమన్నాడు ఒకసాట, మిమ్మల్ని ఒకరు ఎవరన్నంటే నా కన్నుని ముట్టినట్లని దేవుడు అన్నప్పుడు నువ్వు ఎంత సంతోషించాలి? ఏం బాబు, ఎంత సంతోషించాలి యేసు బాబు? ఇప్పుడు నేను అంటున్నాను అనుకో, నువ్వు విశ్వాసు, నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. అప్పుడు నేను అనేది ఒకవేళ నిన్ను అయినా సరే నువ్వేమనుకోవాలా? నన్ను కాదు నా దేవుడిని అంటున్నాడు, నన్ను కాదు నా దేవుడిని అంటున్నారు. అంటారా? ఇక్కడి నుంచి అనండి, ఇక్కడి నుంచి అనాలి మీరు. అలా అంటేనే మీరు విశ్వాసులని దేవుడు మిమ్మల్ని ముద్రిస్తాడు. అలా అనలేదనుకో, నువ్వు లోకస్తురాలువే, నువ్వు లోకములో ఉన్నవాడువే, నువ్వు ఆ మనిషితో కలిసిపోయినట్లే. ఇక నీకు సంబంధం ఉండదు, నామకార్థంగా ఉంటావు అంతే. కానీ ఇదిగో మోసే గారంట విశ్వాసమును బట్టి, అదన్నా దేని బట్టి? విశ్వాసమును బట్టి. చూసారా? క్రీస్తు బిడ్డలతో నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగాలు. అల్పకాలం. ఇది ఐగుప్తు దేశం ధనవంతా అల్పకాలం అండి. అది ఎన్ని రోజులు తింటావో? డబ్బు ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చారు అనుకోండి, మనకి ₹1,00,00,000 తినేస్తావా? అలా అందరూ రూపాయి కూడా తీయం, ఎందుకంటే అది అలా ముడకడతాము. మళ్ళీ మనం కష్టపడుకొని తెచ్చే డబ్బులతో తింటూ ఉంటాం. అవునే కదా? వాస్తవం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ₹1,00,00,000 ఉందా ఇంట్లోని, దాన్ని తీసి తెస్తావు నువ్వు? తీయం, అది అలా పేరుతాం. పేర్చి మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? కష్టపడుకుంటావు, మళ్ళా పనికి వెళ్తావు, పనికి వెళ్ళిన డబ్బులతోనే మళ్ళీ వండుకో తింటావు. ఈ ₹1,00,00,000 ₹100 కూడా తీయ బయటికి. అది అలా మురిగిపోతూ ఉంటుంది, అది అలా మూలపోతూ ఉంటుంది. కానీ దాంట్లోంచి మళ్ళీ ₹100 కూడా నువ్వు బయటికి తీయవు. మళ్ళీ నువ్వు కష్టపడుకొని తినవలసిందే. మరి అప్పుడు కష్టపడుకునే వచ్చేదే ముఖ్యమా, ₹1,00,00,000 ముఖ్యమా? చెప్పండి. కష్టపడుకుని వచ్చేదే కదా ముఖ్యము. ₹1,00,00,000 అది అలా ఉండడే చెత్తలాగా. అది చెత్తకుండలో పడేసి అలా ఉంటుంది. బీరోలో పెట్టే మూలని, లేదా బ్యాంకులో పెట్టేవో అలా ఉంటుంది. అంతేగాని దాంట్లో బయట తీస్తావా? తీయం. అదే అన్నాడు అక్కడ. ఏమంటే అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవిస్తేనే మేలు. శ్రమ అనుభవిస్తేనే మేలయ్యా బాబు. నిజంగా క్రైస్తవుడికి శ్రమ లేకపోతే క్రైస్తవుడే కాదంట. పౌలు గారు అంటాడు, క్రైస్తవుడు అన్నందుకు నీకు శ్రమ రావాలి, నువ్వు క్రైస్తవుడైనందుకు నీకు నిందలు ఉండాలి. అలా ఉంటేనే నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. నీ విశ్వాసం పెరుగుతూ ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టడు అవుతావు. మరి విశ్వాసం పెరగకుండా ధనమే పెరుగుతుంది అనుకో, లోకమే పెరుగుతుంది అనుకోండి, నువ్వు ఎవరికి దూరం అయిపోతావు? దేవునికి దూరం అయిపోతావు. మనుషులకు ఒకవేళ దగ్గరగా ఉంటే ఉండొచ్చు, మనుషులతో కలిసి ఉంటే ఉండొచ్చు, కానీ దేవునికే నీకు సంబంధం ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. ఇది ఐగుప్తు రాజుగారు వల్ల మోసే గారికి రక్షణ ఉందా? లేదు. ఓ మాట చెప్పాలంటే ఇక ప్రమాదం ఉంది, కానీ మోసే గారికి
రక్షణ లేనే లేదు. తర్వాత మరొక వాక్యం చూపిస్తాను. దానియేలు గ్రంథము చూడండి బాబు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. త్వరగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము త్వరగా చూడండి. ఇప్పుడు మోసే గారి చరిత్రను మనం విన్నప్పుడు మోసే గారు ఎవరి మీద ఆనుకున్నారని తెలిసింది మనకి. చెప్పండి బాబు. మోసే గారు ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకున్నాడు, కానీ రాజుల మీద ఆనుకోలేదు. రాజులు మంత్రుల మాటలు వినలేదు. ఇప్పుడు నువ్వైనా సరే నేనైనా సరే ఎవరి మాట మీద ఆనుకోవాలి? దేవుని మాట మీద ఆనుకోవాలి. కానీ మనుషుల మాట మీద, లోకస్తుల మాట మీద మనం ఎంత మాత్రం ఆనుకోకూడదు. ఎందుకంటే ఆ మనుషులు చాలా డేంజర్. చాలా బైబిల్లో ఉన్నాయి. తర్వాత చూపిస్తాను నీకు. బైబిల్లో ఉన్నాయి మనుషులు అంటే ఎలాంటి వాళ్ళు బైబిల్ చూపిస్తుంది. చూద్దాం తర్వాత. దాని కింద చూడండి. ఇప్పుడు దాని కింద కూడా రాజా, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఏ రాజు? నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే కొంత స్టోరీ అంతా నేను ముందుకు వచ్చేస్తాను, కాబట్టి కొన్ని మాటలు నాకు తెలుసు, చరిత్ర చెప్తాను కాదనండి. ఇక్కడ నెబుకద్నెజర్ అన్నవాడు వాళ్ళ దేశంలో ఏం చేశాడంటే ఒక పెద్ద ప్రతిమ ఒకటి చేయించి ఒక ఇలా ఖాళీ స్థలంలో పెట్టాడు. పెట్టి ఏం చేశాడు? దేశమంతా సాటించాడు. ఇదిగో దేశంలో నివసిస్తున్న జనులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, పిల్లలారా, పెద్దలారా, స్త్రీలారా, పురుషులారా, మీరందరూ ఏకమై ఈ బొమ్మకి దండము పెట్టాలా అని సాటించాడు. సాటిస్తే ఆ దేశంలో యూదులు ఉన్నారు. యూదులు అంటే క్రైస్తవులు ఉన్నారు. ఆ దేశంలో అన్యజనులు ఉన్నారు. అక్కడలాగే హెబ్రీలు, ఐగుప్తులు ఆ దేశంలో ఉన్నట్లే ఈ దేశంలో కూడా ఉన్నారు. ఈ నెబుకద్నెజర్ కాలంలో కూడా ఉన్నారు. ఏమండి, ఉన్నప్పుడు ఆ రాజుగారు ప్రకటించిన ప్రకటన దేశానికి వినబడింది. వినబడితే దేశంలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు రాజుగారి మాట ఆలకించి వచ్చి ఆ ప్రతిదానికి దండం పెట్టి ఇంటికి పోతున్నారు. అలాగా ఊరు మొత్తం పెట్టారు. కానీ ఆ ఊళ్ళో యూదులు ఎవరు? యూదులు అంటే ఎవరు? యెహోవాను నమ్ముకున్నవారు యూదులు. అక్కడ నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు. నలుగురిలో ముగ్గురు కుర్రాళ్ళు ఆ బొమ్మకి దండం పెట్టకుండా ఇళ్ళ దగ్గర ఉండిపోయారు. దండం పెట్టకుండా ఇంటి దగ్గర ఉండిపోతే ఈ వార్త మరి ఎవడు చూశాడో, వీళ్ళు ముగ్గురు గురించి ఎవడు తెలుసుకున్నాడో, ఈ వార్త తీసుకెళ్ళి రాజుకి చెప్పాడు. రాజా, నువ్వు దేశమంతా ప్రకటించావు, దేశంలో ఉన్న అందరూ వచ్చారు, కానీ యూదులు కూడా వచ్చారు చాలామంది. మళ్ళా అంటే యూదులు కూడా దేవుడు యెహోవా మీద నమ్ముకున్న వాళ్ళు కూడా, వాళ్ళు కూడా దండం పెట్టారు వచ్చి. అంటే రాజుగారు భయపడ్డారు. ఎందుకంటే ఒక తీవ్రమైన శిక్ష అక్కడ పెట్టాడు ముందు. ఇదిగో ఈ బొమ్మకు దండం పెట్టకపోయినాడు ఎవడన్నా సరే ఈ మండుచున్న 7 ముగల అగ్నిగుండంలో పడతాడు, అలా కాలిపోయి బూడిదైపోతాడు. రాజు భయపెట్టాడు. ఆ భయం చేత జనం అంతా వెళ్ళి దండం పెట్టారు. కానీ ఈ ముగ్గురు కుర్రాళ్ళు అస్సలు దండం పెట్టాలి. ఈ వార్త రాజుగారికి వెళ్ళిపోయింది. ఇదిగో నీ దేశంలో పలానా కుర్రాళ్ళు ప్రతిదానికి దండం పెట్టలేదు, మొక్కలేదు, నీ మాట అంటే అంత ఎగతాలు తీసుకున్నారు వాళ్ళు, నువ్వంటే లెక్కలేదు రాజా, వాళ్ళు ఎలాగైనా నువ్వు శిక్షించాలి. ఈరోజు వాళ్ళు కానీ వదిలేస్తే ఇక ఇలాగ అందరూ తయారైపోతారు, ఇక వాళ్ళు యూదులందరూ దండం పెట్టరు మన బొమ్మలకి, మీరు నిలబెట్టిన ప్రతిదానికని ఇక రెచ్చగొట్టించారు రాజుని వాళ్ళు. ఆ మాటలు ఆలకించిన రాజు ఏమేడు అత్యాగ్రహంతో కోపంతో మండిపడిపోతున్నాడు. చదవమ్మా. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహముతో రౌద్రము గలవాడై షద్రకు, మేషకు, అబేద్నెగోని వారులారా, ఏమిరా మీకేమైంది? నా దేశంలో నివసిస్తున్నారు మీరు. వినండి వాక్యాన్ని. నా దేశంలో నా ఊర్లో నివసిస్తున్నారు మీరు, మళ్ళా నేను పెట్టినదే మీరు తినాలి. ఇలాగా నేను మిమ్మల్ని పోషిస్తూ ఉంటే ఊరు జనమంతా వచ్చి బొమ్మకు దండం పెడతా ఉంటే మీ ముగ్గురు కూడా దండం పెట్టలేదని విన్నాను. నా చెవికి వినపడింది. ఇది నిజమేనా?
అప్పుడు ఆ ముగ్గురు అంటారు, షద్రకు మేషకు అబేద్నెగో వారి ముగ్గురు అంటారు, రాజుగారు నీతో మాట్లాడవలసిన అవసరమే మాకు లేదు. చూడండి వాళ్ళ ధైర్యం. మళ్ళీ వీళ్ళు ఉన్నది ఎక్కడున్నారు? రాజుగారి పరిపాలనలో ఉన్నారు, రాజుగారి ఊర్లోనే ఉన్నారు, రాజుగారి దేశంలో ఉన్నారు, రాజుగారు పెట్టిందే తినాల. అక్కడ ఉంటూ కూడా ఏమన్నారు వీళ్ళంటే, రాజా నీ మాటకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఏమల్లుక ఉంది? వీళ్ళు ముగ్గురు చుట్టూ ఏమల్లుక ఉంది బాబు? ఒక భయంకర శిక్ష ఉంది. ఆ సంగతి ముగ్గురు కుర్రలకు తెలుసు. ఏమండి, తెలుసు ఉన్నా సరే కానీ ఏమన్నారు వీళ్ళు? రాజా నీ మాటకు మేము సమాధానం చెప్పవలసిన అవసరము మాకు లేదు. మేము, దేవునికి స్తోత్రం, మేము సేవించుచున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు నువ్వు నిలబెట్టిన ప్రతిమ కంటే, ఇన్ని సంవత్సరాలు నువ్వు మొక్కుతున్న దేవతల కంటే మహాత్యము గల మహారాజు నా దేవుడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీవు తవ్విన గుండములో, నువ్వు మంటలిగిచ్చిన కాల్చుతున్న నిప్పులలో నేను పడినా కానీ, మిమ్మల్ని పడవేసినా కానీ, ఆ 7 మగల గుండములోనైనా సరే తప్పించటానికి సామర్థ్యం కలిగిన దేవుడు. అలాంటి దేవుడా మీ దేవుడు? అవును, చూద్దాంరా మీ సంగతి నేను చూస్తా. ఇప్పుడు మీ దేవుడు ఎక్కడి నుంచి వస్తాడో, మీ దేవుడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో నేనే చూస్తా అనుకున్నాడు. బలమైన వాళ్ళని, వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళని పిలిపించాడు రాజు. ఏమండి, వీళ్ళ ముగ్గురిని బంధించేశాడు, కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేసిబడిన వారు, ఈ బలమైన వారు పట్టుకొని ఏం చేశారు? గుండములోనికి తోసేశారు. గుండములోనికి తోసేశారు. ఆలోచిస్తున్నారా? గుండంలో తోసేశారు ఈ ముగ్గురిని. వీళ్ళు ముగ్గురు గుండములో పడిన వారు. బాగినండి, ఆ వాక్యం చదవమ్మా ఆ మాట. ఇంకా కొంచెం వెనక్కి రారా. చనిపోయారు కదా, తోసిన వారు చనిపోయారు కదా, అది ఆ మాట చదువు. తీవ్రమైనందున షద్రకు మేషకు అబేద్నెగో వారిని విసిరివేసిన ఆ మనుషులు. చూడండి, వీళ్ళని విసిరివేశారు, ఈ మనుషులు ఒడ్డునున్నారు కదా. ఈ ఒడ్డునున్న వారు ఏమయ్యారు? అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు వీళ్ళు. మరి గుండంలోకి వెళ్ళమని ఎలా ఉంటారు బాబు? చిన్న సన్నివేశం మనం జరిగింది చూపుతాను పైన మీకు. విమానం ఒకటి కూలిపోయింది కదా. ఏమండి, ఎంతమంది విమానంలో ఉన్నారని మీరు లెక్క తేల్చారు? 242 విమాన ప్రయాణికులు. మిగిలిన వారేమో కింద ఉన్న వాళ్ళు తర్వాత చెప్తాం వాళ్ళకి. ఈ 242లో నుంచి ఎవడైనా బయటపడ్డారా? ఎవరు బయటపడ్డారు? ఒకే ఒక వ్యక్తి బయటపడ్డాడు. దేవునికి స్తోత్రం. మిగతా 241 మంది కాలి బూడిదైపోయారు. వాళ్ళతో పాటు ఉన్నవాడే మరి కాలిపోవాలి కదా. ఈయన కూడా ఏం బాబు కాలిపోవాలి లేదా? విమానంలో ఉన్నాడు, కాలిపోయే వారితో ఉన్నాడు. కాలేడా? చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఆ వ్యక్తిని ప్రధానమంత్రిని పరామర్శించాడు. మిగిలిన వారందరూ ఏమైపోయారు? మరి ఇక్కడ కూడా అదే జరిగింది. చూడండి, ఈ చరిత్రలోని త్రోయబడ్డవారేమో గుండములో ఉన్నారు, త్రోసిన వారేమో కాలిపోయి చనిపోయారు. ఏంటి చిత్రము? ఆలోచించారా ఎప్పుడైనమ్మా? ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాటని? ఏమిటి చిత్రము? అరే, త్రోయబడ్డ వారేమో గుండెలో సజీవులుగా ఉన్నారు, త్రోసిన వారందరూ కాలిపోయారండి.
ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది మనం గ్రహించాలా. వీళ్ళందరూ ఎవరు నమ్ముకున్నవాళ్ళు? రాజులు నమ్ముకున్నవాళ్ళు. రాజుగారు చెబితేనే ఈ ముగ్గురిని పట్టుకొని తోసేశారు. అంటే వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడ్డారు అప్పుడు? రాజు మీద. మరి రక్షణ కలిగిందా? ఏమో రక్షణ వచ్చిందా? కాలు బూడిదైపోయారు. కానీ త్రోయబడిన ముగ్గురు అలా తిరుగుతున్నారు, నడుస్తున్నారు. ఏమిటి? వచ్చి చూశాడు, సంగతి రాజుకు తెలిసింది. వచ్చాడు రాజు, చూస్తే చనిపోతున్నారు అంతా. మరి వాళ్ళు గుండంలో తిరుగుతున్నారు. వాళ్ళు ఏంటి చిత్రం అని రాజుగారికి మతిపోయింది. ఏంట్రా? చూస్తే ముగ్గురు కాదు, నలుగురు కనబడుతున్నారు. అందులో ఎంతమంది కనబడుతున్నారు? నలుగురు కనబడుతున్నారు గుండంలో. నాలుగో వాడు ఎలా ఉన్నాడంట? దేవదూతల పోలిక. దేవుడు సర్వశక్తిమంతుడు, అగ్నిని తయారు చేసిన వాడు, అగ్ని మంటలను కురిపించిన వాడు, అగ్నితోనే సోదమ గుమ్మను కాల్చేసిన వాడు, అగ్నిలో పడిన వారిని రక్షించటానికి సామర్థ్యం కలిగిన దేవుడు. సామర్థ్యత కలిగిన దేవుడు. నీ దేవుడు అలా అంటాడు. నీ మీద ఎంత కుట్ర చేసినా, నేను ఒకవేళ అగ్ని మంటలో త్రోసేయాలనుకున్నా, అగ్ని వంటి శ్రమలు నీకు కలిగించాలనుకున్నా, నీ నిరీక్షణ, నీ విశ్వాసము నీ దేవుని పట్ల ఉంచమ్మా. నీ నమ్మకము తప్పిపోకూడదు. ఇది దేవుని వాక్యం. ఇదిగో చూడండి, దేవుని చరిత్రలు ఇవి, దేవుడు చేసిన అద్భుతమైన కార్యములు ఇవి. అప్పుడు రాజు అన్నాడు, వారు ముగ్గురు కాదురా, నలుగురు తిరుగుతున్నారు. ఎంతమందిని తోసారని అడిగితే వాళ్ళు అన్నారు, మేము ముగ్గురు మనుషులనే తోసాం, మేము చూసాం అలాగన్నారు వాళ్ళు. మరి మీరు ముగ్గురు తోస్తే ఆ నాలుగో వాడు ఎవడు? ఆ నాలుగో వ్యక్తి ఎవరు? బెత్తరపోయాడు రాజు. వెంటనే మనసు మార్చుకున్నాడు. రాజు తలంపు మార్చుకున్నాడు. వారిని బయటికి తీయండి. అమ్మో, అగ్ని ఏడి మంటలో కాలిపోతాం మేము. వాళ్ళు కాలిపోయారు, మేము కాలిపోతాం. లేదు లేదు లేదు, నీళ్ళు పోయండి. మీ మీదుగా మంటలు రాకుండా నీళ్లు పోసుకోండి పక్కనే. వాళ్ళు ముగ్గురిని మాత్రం బయటకు తీయండి. రాజుగారు చెప్పినట్లుగా ముగ్గురిని బయటకు తీశారు. చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ రాజుగారు పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష? వారి తల వెంట్రుకలు కాలేయా లేదా చూడండి, వారి బట్టలు కాలేయా లేదా చూడండి, లేక వారి శరీరము పొగ వాసన ఉందా లేదా చూడండి అని రాజుగారు ఆర్డర్ వేస్తే ఈ 3 పరీక్షలు చేశారు వీళ్ళు. చేస్తే వాసన లేదు, తల వెంట్రుకి కాలలేదు, చొక్కాలు కూడా ఎక్కడా చిన్నగా లేదు. ఏంటి చిత్రం? అప్పుడు రాజుగారికి వచ్చిన ఆలోచన ఏంటమ్మా? నెబుకద్నెజరు అంటున్నాడు, శద్రకు మేషకు అబేద్నెగో వారి దేవుడే దేవుడు. మరి ఇప్పుడు దాకా ఏ దేవుడు అన్నాడు? ఏమండి, ఇప్పుడు దాకా ఏ దేవుడు అన్నాడు? నెబుకద్నెజరు రాజు బొమ్మే దేవుడు అన్నాడు కదా. ఆ బొమ్మకు దండం పెట్టకపోతే అందరం చంపేస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఆ రాజు ఏమన్నాడు? ఇప్పుడు మార్చుకున్నాడా లేదా? మార్చుకున్నాడు. ఎవరి వల్ల మారాడు? ఎవరి వల్ల మారాడు రాజు? విశ్వాసు వల్ల మారాడు. ఆయన వాక్యం ప్రకటించిన వాళ్ళ, లేదా బోధకులా వాళ్ళు? కానే కాదు. నీలాగా నాలాంటి విశ్వాసులు, బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిన వాళ్ళు, యూదులు, దేవుని మీద ఆనుకొని బతికేవారు, ఉన్నా లేకపోయినా, కూడున్నా నీళ్లున్నా లేకపోయినా, దేవా నువ్వు ఉన్నావు, దేవా నువ్వు ఉన్నావని అనుకొని బ్రతికుతున్న వాళ్ళు, వాళ్ళ మీద నిందలు మోపాడు నెబుకద్నెజరు. ఆ ముగ్గురిని చంపాలని గుండెలో తీసాడు నెబుకద్నెజరు. వాళ్ళకి ఏమైనా నష్టం కలిగిందా బాబు అంటే లేదు. మరి నీకు నష్టం కలుగుతుందా అమ్మా? చెప్పండి, మీకు నష్టం కలుగుతుందా బాబు? కాకపోతే సాతానుడు ఉన్నాడు కదా. సాతాను ఉన్నాడు లేదా? మరి సాతానుడు ఏం చేస్తాడు మనకి? ఆడు కీడు చేయాలనే చూస్తాడు. అవునా? సాతాను చేసే పని ఏంటి? సాతానుని సాతానుగా చూడలేం మనం. ఆ సాతానుడే నెబుకద్నెజరులో దూరాడు. ఆ సాతానుడే ఫరో చక్రవర్తిలో దూరాడు. కానీ విశ్వాసులు ఎవరు? మోసే గారు, మోసే అక్కగారు, మోసే తల్లిగారు, మోసే అన్నగారు. ఎవరాళ్ళు? విశ్వాసులు. ఐగుప్తు దేశంలో బానిసలు కదా. వీళ్ళు ఎక్కడ బానిసలు?
వీళ్ళు బబులోని దేశంలో బానిసలు. వీళ్ళు ఎవరో ఈ శద్రకు మేషకు అబేద్నెగో అనే వారి ముగ్గురు బబులోని దేశంలో బానిసలు. వీళ్ళు ఆ మోసే గారు, అహరోను గారు, మిరియం గారు అందరూ ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలు. కానీ బానిసలుగా మనుషులకే కానీ ఏమండి దేవుని దృష్టిలో మంచి విశ్వాసులు, దేవునికి నమ్మకస్తులు వాళ్ళు. దేవునికి నమ్మకస్తులైన వారికి నష్టం జరగదా? జరుగుతుంది. దూషణ ఉండదా? ఉంటాయి. నిందలు రావా? వస్తాయి. ఇవి ఒకవేళ నీకు తెలిసినా సరే నువ్వు తెలియనట్లుగా ఉండాలి. ఒకసారి మా గురువుగారు ఏమన్నాడు తెలుసా? అనేవారు ఉంటారా నాతో అన్నాడు. నాతో మా ఇద్దరికి అప్పుడు ఆంధ్రయ్య గారికి నాకే సంభాషణ అనమాట. ఒకసారి కూర్చున్నాం, ఇంటి దగ్గర కూర్చొని కొంచెం బైబిల్ మీద చర్చిస్తూ, రే లోకం ఇలాగ ఉంటుందిరా నాతో మాట్లాడుతున్నాడు. కొంచెం సోషల్గా ఉండేవాళ్ళు మా ఇద్దరం. సేవకుడిగా ఆయన, ఒక విశ్వాసిగా నేను క్లోజ్గా ఉండేవాళ్ళు దగ్గరగా. ఆంధ్రయ్య గారు ఇలా అనేవాడు, రే లోకం ఒకటి, దేవుడు ఒకటిరా అనేవాడు. దీటిపై ఎలా అంటావు అలాగనేవాడు నేను. మరి దేవుడు అన్న వాళ్ళు అందరూ లోకంలో ఉండాలి కదా అనేవాడు. నాకు వ్యతిరేకించేటప్పుడు నాకు అలవాటు మొదటి నుంచి. అంటే తెలుసుకోవటానికి వ్యతిరేకించేవాడు కానీ తప్పుపట్ట కాదు. ఇంకా ఇష్యూ ఏదైనా చెప్తాడు, ఇంకా మంచిది ఏదైనా చెప్తాడని నేను అడిగేవాడిని అనమాట. మా గురువుగారు నా అలాగే అడుగులు ఎవరు లేరులేండి, మన కుర్రోళ్ళు ఎవరు లేరు, అందరూ అలా నేను ఒక్కడిని అడిగేవాడును. అప్పుడు ఆయన ఒక వాక్యం నన్ను చదవలేదు, అప్పుడు బైబిల్ కూడా నాకు తెలిసింది కదా. అప్పుడు ఒక వాక్యం చదివించాడు నాకు, యోహాను సువార్తను చూపించాడు నాకు. ఇదిగోరా యేసుప్రభు అన్నాడు, లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నా అన్నాడు. మరి లోకములో నుండి నేను ఏర్పరచుకుంటే మీరు ఎక్కడున్నారు అన్నాను నేను. నువ్వు ఎక్కడున్నావు అంటే లోకంలో ఉన్నావే కానీ నీకు లోకంతో సంబంధం ఉండదురా అన్నాడు. మరి లోకం అంటే ఏం చేస్తుంది మామయ్య అన్నాను నేను. లోకం ఏం చేస్తుంది అంటే 3 పనులు చేస్తుందిరా అన్నారు. దూషిస్తుంది, 1 నిందిస్తుంది, 2 అవమానపరుస్తుందిరా అన్నాడు. మా గురువుగారు అప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి నాకు. మరి దూషిస్తూ ఉంటే బాధ కలగదంటమయ్య అన్నాను నేను. లోకస్తులుగా ఉంటే బాధే కానీ విశ్వాసిగా ఉంటే బాధ ఉండదురా అన్నాడు. వలన నన్ను ఎంతమంది దూషించారురా, నన్ను ఎంతమంది అవమానపరిచారురా, నువ్వు కూడా చూస్తున్నావు కదా అన్నాడు. చూసేలేమయ్యా అన్నాను నేను. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపోతే, ఒకవేళ ఏమో దేవుని చిత్తాన్ని బట్టి మీలాంటి వాళ్ళని దేవుడు ఒకవేళ ఎన్నుకుంటే సేవకి, పరిచర్యకు, సంఘలోకాలు ఓడబడటానికి దేవుడు పిలుచుకుంటే అప్పుడు మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు నన్ను. అప్పుడు అన్నాడు ఆ మాట, ఏమండి ఎవరేమనుకుంటే నీకేమీ వినకుండా పోతా ఉండాలి అన్నాడు ఆయన. అది ఇప్పటికే గుర్తే నాకు. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ గుర్తే. ఎవరేమనుకుంటే నీకేమీ, నువ్వు వినకుండా పోతా ఉండు. అన్నవాళ్ళే రేపు మళ్ళీ వాళ్ళ మట్టుకాళ్ళు సిగ్గుపడతారు, మళ్ళీ వాళ్ళే వస్తారు ఏదో టైంలో నీ దగ్గరికి వచ్చి ప్రార్థనలు కూడా చేయమంటారు అన్నాడండి. నిజంగా అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నన్నే కాదు, ఆంధ్రనే కాదు, ఒకవేళ మిమ్మల్ని కూడా దూషించే వాళ్ళు ఉండొచ్చు. మీరు విశ్వాసులు కాబట్టమ్మా, మీరు నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అవమానపరిచలు ఉంటే ఉండవచ్చు. ఒకవేళ ఆ మాటలు మీకు వినబడవచ్చు, కానీ మీరు ఏమవకూడదు, బాధపడకూడదు. ఏం పడకూడదు మా సెలవి? ఏం బాధపడకూడదు. లాగొట్టి అలా బాధపడకూడదు. అదిగో మోసే గారు అన్నాడు, ఏమండి దేవుని పిల్లలతో శ్రమపడుటే నాకు గొప్ప భాగ్యం. మరి దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు లోకంలో ఉన్నావు. లోకంలో అంటే పాపంలో లేవు, లోకంలో ఉన్నావు. మరి అప్పుడు లోకం నేను ఏమంటుంది? దూషించదా? దూషిస్తారు. నేను అవమానపరచరా? అవమానపరుస్తారు. ఇది మోసేని అవమానపరిచారు, ఇదిగో శద్రాకును మేషకు అబేద్నెగో అనే వారిని అవమానపరిచారు. కానీ వాళ్ళు ఏమైనా బాధపడ్డారా? వాళ్ళు ఏమైనా చింతించారా? దేవుని కొరకు రోషంగా నిలబడ్డారు. దేవుని మాటని ప్రపంచానికి వినిపించారు. దైవ కార్యములు వారి ద్వారాగా
దేవుడు చేసేటట్లుగా వారికి వారే సిద్ధపడ్డారు. అలాగా నువ్వు కూడా, నేను కూడా, మనం కూడా ఉండాలని ఈరోజు దేవుడు ఈ వాక్యాల ద్వారాగా మాట్లాడుతున్నాడు. అందుకనే కీర్తన గ్రంథంలో ఉందో చూసాం కదా, 3వ వచనం, రాజుల నమ్ముడు కంటే, చెప్పండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను ఏమి లేదు. అందుకు నమ్ముకోకూడదు వాళ్ళని, వాళ్ళ మాట వినకూడదు. మనం ఎవరి మాట వినాలా? నీ దేవుడైన యెహోవా మాటే వినాలా. ఆయన మాట వినటం వలన నీకు ఎంత మేలు. ఆదికాండం ఒక మాట చదువు ముగించేస్తాం, టైం అయిపోయింది మనకి. ఆదికాండం ఒక మాట చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం ఒక మాట చదవండి ఒక్కసారి. 2వ వచనం. ఎవరెవరెవరు? యెహోవా దేవుడు యోసేపు అనే వ్యక్తికి తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు. దేవునికి స్తోత్రం. యెహోవా మనకు తోడై ఉంటే మనం ఏమవుతామంట? వర్ధిల్లుతాం. అదే రాజుల తోడుంటే, రాజులుగా తోడున్నారు అనుకోండి, ఏమవుతాం మనం? అనగారిపోతాం. అవునా? రాజు అనేవాడు ఎలా చూస్తాడు? పక్కన్నవాడిని తక్కువగా చూస్తాడా, ఎక్కువగా చూస్తాడా? తక్కువగా చూస్తారు వాళ్ళు. రాజులు కదా వాళ్ళు. నాకంటే ముందు ఎవడరే మాట్లాడతావు, నాకంటేనా అన్నట్లుగా వాడు ఫీలింగ్ ఉండదు. కానీ అదే యెహోవా నీకు తోడుంటే వర్ధిల్లుతావు. ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇక అనేక రీతిలుగా నువ్వు సంతోషముగా బ్రతకటానికి దేవుడు అవకాశము కలిగిస్తాడు. అందుకని ఏదేమైనా మీరందరూ విశ్వాసులం కాబట్టి మనందరికి ఎవరి మాట అవసరము? దేవుని మాట తప్ప ఎవరి మాట వినొద్దు. వారి మాట వినటం వల్ల నష్టపోతున్నావు. వారి మాట వినటం వల్ల నీవే ఇబ్బందుల పాలవుతావు. వారి మాట వినటం వల్ల నీవే మోసపోతావు. అదే దేవుని మాటను మోసం ఉండదు. దేవుని మాటను మేలు ఉంటుంది. దేవుని మాటను ఆశీర్వాదం వస్తుంది. దేవుని మాటను నీవు హాయిగా బ్రతకటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికి సహాయము చేయునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి బాబు. అది ఆపే కెమెరా. సాక్ష్యం ఎవరు ఉంటే బాబు రండి. తీరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అన్నప్పుడు హల్లెలూయా అని గట్టిగా అందరూ చెప్పాలి. చెప్పాలంటే హల్లెలూయా అని చెప్తే పెద్ద చర్చిలో అయితే మా ఇంటికి నిమిస్తుంది. ఈ చర్చిలో అయితే